అవమానించే విధంగా మాట్లాడిన సెంట్రింగ్ కార్మికులు వెంటనే తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తమైంది. సూర్యనగర్ భవన నిర్మాణ కార్మిక సంఘం మల్లాపూర్ డివిజన్ అధ్యక్షుడు గంజి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వెంకటరమణ కాలనీ తాపీ మేస్త్రులు ఆందోళన చేపట్టారు. తాపీ మేస్త్రులను బ్రోకర్లు, దళారులు అంటూ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా సెంట్రింగ్ కార్మికులు పాత రేట్లకి పనులు కొనసాగించాలని, లేని పక్షంలో ఈ నెల 8న ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. నేటికి 15 రోజులు అయి బంద్ చేసినారు. పని వర్కులు బంద్ చేసి రేట్లు కావాలని వాళ్ళ హైకమాండ్ తో మాట్లాడుకుంటూ మేము పనిచ్చిన మేస్త్రీలకి ఎటువంటి సంప్రదించకుండా, మాతో ఎటువంటి చర్చించకుండా వాళ్ళు డిమాండ్లు చేసుకుంటూ పనిని బంద్ చేసినారు. పనిని బంద్ చేసినందుకు మాకు వానర్లు మమ్మల్ని పిలిపించి సెంటరింగ్ పని ఎందుకు బంద్ చేసినారు, మేస్త్రి పని ఎందుకు బంద్ చేస్తున్నారని ఈ రోజు మాకు నిలదీయడం అడుగుతున్నది. కావున మా డిమాండ్ ఏంటంటే, మా పాత రేట్లకి మీ కన్స్ట్రక్షన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయండి. మా పాత రేట్లకే మీరు మళ్ళీ సెంటరింగ్ పని స్టార్ట్ చేయండి. కొత్త రేట్లు ఏమైనా ఉంటే మా హైకమాండ్ వాళ్ళతో మాట్లాడుకున్నాక, వాళ్ళతో చర్చించినాక మేము దానికి సహకరిస్తాం. మీరు ఇన్ని రోజులు సెంటరింగ్ బంద్ పెడితే మేము మీకు సహకరించినాం. ఎందుకంటే మాది పెద్దన్న పాత్ర కనుక మేము పోషించుకుంటూ మీ అందరినీ మేము దగ్గరికి వెళ్ళి మీరు ఏ డిమాండ్లు ఉన్నాయి మీకు ఆ డిమాండ్ల వరకు మీకు నిర్ణయించడం. ప్రతిదీ మీరు ఎందుకు Meet Super Money, the no nonsense UPI app. No coupons nonsense, no scratch cards nonsense. రేటు నిర్ణయించుకుంటే మాకు పాత కాంట్రాక్టర్ మేము అగ్రిమెంట్ చేసిన వానరు ఈ రోజు మాకు పైసలు ఇస్తారా? మాకు ఎక్స్ట్రా రేట్ ఇవ్వమంటే వానర్ ఇస్తాడా? వానర్ ఇవ్వాలనుకుంటే మీరు కూడా మా వాళ్ళు కూడా వచ్చి దీన్ని చర్చిస్తే ఏదైనా పరిష్కారం అవుతుంది. ఏమీ లేకుండా మీ వరకు మీరు బంద్ చేసి మేస్త్రి హటో సెంటరింగ్ బచ్చో అనే మాట్లాడడం, మమ్మల్ని కించపరచడం, మాకు బోకర్ కావాలంటాం, దళారు కావాలంటాం. ఇది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఫస్ట్ సెంటరింగ్ మేస్త్రి రావాలంటే తాపీ మేస్త్రి రావాలి. తాపీ మేస్త్రి వచ్చి మేము పని నిర్ణయిస్తే నువ్వు మా వెనకతుల పనికి వచ్చి ఈ రోజు నువ్వు మమ్మల్ని బచ్చో అంటాను, ఒటో అంటాను, పొమ్మంటాను.